Hi, my name is Shekhar. I am working as a lecturer in commerce. Today we have to discuss about definition of transaction and transaction types and how to identify the transaction cash or credit. తెలుగులో వ్యవహారం అంటే ఏమిటి, వ్యవహారం యొక్క రకాలు, ఒక వ్యవహారము నగదు వ్యవహారమా లేదా అరువు వ్యవహారమా అనేది ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఫస్ట్ వన్, ట్రాన్సాక్షన్. Exchange of goods and services is called transaction. తెలుగులో దీన్ని వ్యవహారము అంటాము. వస్తు సేవల కొనుగోలు అమ్మకాల ప్రక్రియనే వ్యవహారము అంటారు. ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇస్ కాల్డ్ ట్రాన్సాక్షన్. తెలుగులో వస్తు సేవల కొనుగోలు అమ్మకాల ప్రక్రియనే వ్యవహారం అంటాము. వ్యవహారానికి ఎగ్జాంపుల్ ఎలా ఉంటాయి అంటే గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ రమేష్ ₹10,000. తెలుగులో రమేష్ నుండి కొనుగోలు చేసిన సరుకు 10,000. ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 2. సోల్డ్ గూడ్స్ టు ప్రకాష్. తెలుగులో ప్రకాష్కు అమ్మిన సరుకు. ఎగ్జాంపుల్ 3, salaries paid 3,000. తెలుగులో జీతాల చెల్లింపు. సో ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ప్రస్తుతానికి 3 ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాము. ఒక వ్యవహారము అంటే ఇలా ఉంటుంది అనమాట. సో ట్రాన్సాక్షన్ డెఫినేషన్, ఎగ్జాంపుల్స్. నెక్స్ట్, types of transactions. These are 2 types. First one, credit transaction. Second one, క్యాష్ ట్రాన్సాక్షన్. వ్యవహారం యొక్క రకాలు. క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటే అరువు వ్యవహారము. క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే నగదు వ్యవహారము. సో these are the types of transactions. Next one,
how to identify the transaction cash or credit. తెలుగులో ఇచ్చినటువంటి వ్యవహారము నగదు లేదా అరువు వ్యవహారము అని కనుగొనుట. ఇచ్చినటువంటి వ్యవహారము నగదు లేదా అరువు వ్యవహారం అని కనుగొనుట. ఇందులో ఫస్ట్ పాయింట్, ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ ది transaction only person name is specified, it is called credit transaction. First one, it is given in the transaction only person name is specified, it is called credit transaction. అంటే ఇచ్చినటువంటి వ్యవహారంలో వ్యక్తి పేరు మాత్రమే ఇచ్చినట్లయితే దానిని అరువు వ్యవహారము అంటారు. ఇందాక టైప్స్ చెప్పినప్పుడు చెప్పాం క్రెడిట్ ట్రాన్సాక్షన్ అని, దానికి డెఫినేషన్ గా కూడా ఇదే రాసుకోవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ ది ట్రాన్సాక్షన్ ఓన్లీ పర్సన్ నేమ్ ఈస్ స్పెసిఫైడ్, ఇట్ ఈస్ కాల్డ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఇచ్చినటువంటి వ్యవహారంలో వ్యక్తి పేరు మాత్రమే ఇచ్చినట్లయితే దానిని అరువు వ్యవహారము అంటారు. ఎగ్జాంపుల్, అరువు వ్యవహారాలు ఎలా ఉంటాయి అంటే, గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ అనిల్. తెలుగులో అనిల్ నుండి కొన్న సరుకు. అలానే సెకండ్ ఎగ్జాంపుల్, సోల్డ్ గూడ్స్ టు బాను 3000. బానుకి అమ్మిన సరుకు 3000. మీరు ఈ వ్యవహారాలు గమనించినట్టయితే ట్రాన్సాక్షన్ ని, ఈ ట్రాన్సాక్షన్ వచ్చి ఓన్లీ పర్సన్ నేమ్, తెలుగులో గమనించిన ఇంగ్లీష్ లో గమనించిన రెండిట్లో కూడా ఓన్లీ పర్సన్ నేమ్ మాత్రమే ఉంది కాబట్టి ఇలాంటి ట్రాన్సాక్షన్ ని క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటాము. ఓకే, నెక్స్ట్ second point, if it is given in the transaction only cash name is specified, it is called cash transaction. If it is given in the transaction only cash name
అంటే క్యాష్ అనే మాట ఇచ్చినట్లయితే అటువంటి వ్యవహారాల్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్నాము. తెలుగులో రాద్దాము. ఇచ్చినటువంటి వ్యవహారంలో నగదు అనే మాట మాత్రమే ఉంటే దానిని నగదు వ్యవహారం అని అంటారు. ఇచ్చినటువంటి వ్యవహారంలో నగదు అనే మాట మాత్రమే ఉంటే నగదు వ్యవహారం అని అంటారు. ఎగ్జాంపుల్, గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్. నగదుకు కొన్న సరుకు. సెకండ్ ఎగ్జాంపుల్, సోల్డ్ గూడ్స్ టు క్యాష్. నగదుకు అమ్మిన సరుకు. చూడండి, ఈ వ్యవహారంలో చూసినట్టయితే తెలుగులో కూడా ఇంగ్లీష్లో కూడా ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 2లో నగదు అనే మాట ఉంది. ఇలా నగదు అనే మాట ఉంటే వాటిని నగదు వ్యవహారాలు, క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటాం. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి. ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ ది ట్రాన్సాక్షన్ person name and cash name both are specified, it is called cash transaction. ఇచ్చినటువంటి వ్యవహారంలో పర్సన్ నేమ్ వ్యక్తి పేరు మరియు క్యాష్ నేమ్ నగదు రెండు ఉన్నా కూడా దాన్ని క్యాష్ ట్రాన్సాక్షన్ అంటాము. తెలుగులో ఇచ్చినటువంటి వ్యవహారంలో వ్యక్తి పేరు మరియు నగదు రెండు ఉన్నా దానిని నగదు వ్యవహారం అని అంటారు. ఇవి ఎలా ఉంటాయో చూద్దాం. ఎగ్జాంపుల్, గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ విజయ్ ఫర్ క్యాష్. తెలుగులో విజయ్ నుండి నగదుకు కొన్న సరుకు. ఎగ్జాంపుల్ 2, sold goods to Anil for cash 4,000. అనిల్ కి నగదుకు అమ్మిన సరుకు 4,000. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం పైన పాయింట్లు ఏదైతే చెప్పుకున్నామవే, పర్సన్ నేమ్ ప్లస్ క్యాష్. అలానే సెకండ్ ఎగ్జాంపుల్లో కూడా పర్సన్ నేమ్ క్యాష్, పర్సన్ నేమ్ క్యాష్. ఇలా వ్యక్తి పేరు క్యాష్ రెండు ఉన్నా కూడా దాన్ని నగదు వ్యవహారం అనే అంటాం. ఇందాక సెకండ్ పాయింట్ కూడా నగదు వ్యవహారము ఎలా కనుక్కోవాలో పాయింటే, థర్డ్ పాయింట్ కూడా నగదు వ్యవహారానికి సంబంధించిన పాయింటే. నెక్స్ట్
if it is given in the transaction to special words are specified, paid, received, it is called cash transaction. ఇచ్చినటువంటి వ్యవహారంలో రెండు ప్రత్యేక అర్థాలు ఏంటి అంటే అవి పెయిడ్ రిసీవ్డ్ అని ఇచ్చినా కూడా వాటిని క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటాం. తెలుగులో ఇచ్చినటువంటి వ్యవహారంలో రెండు ప్రత్యేక అర్థాలు చెల్లించిన వచ్చిన అని ఉన్న దానిని నగదు వ్యవహారం అంటారు. ఎగ్జాంపుల్ చూద్దాం. salaries paid, జీతాల చెల్లింపు. అలానే ఇది 1, ఇది ఎగ్జాంపుల్ 2. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, వచ్చిన వడ్డీ. ఈ రెండు ఎగ్జాంపుల్ చూసినట్టయితే రెండు స్పెషల్ వర్డ్స్, ఇక్కడ పెయిడ్, ఇక్కడ రిసీవ్డ్. పెయిడ్ రిసీవ్డ్ ఉన్నా కూడా వీటిని నగదు వ్యవహారం అనే అంటాము. నెక్స్ట్ if it is given in the transaction no person name, no cash and no special words, it is also called క్యాష్ ట్రాన్సాక్షన్. ఇచ్చినటువంటి వ్యవహారంలో వ్యక్తి పేరు లేకపోయినా, నగదు లేకపోయినా, ప్రత్యేక అర్థాలు లేకపోయినా దాన్ని క్యాష్ ట్రాన్సాక్షన్ అని అంటాం. తెలుగులో ఇచ్చినటువంటి వ్యవహారంలో వ్యక్తి పేరు, నగదు, ప్రత్యేక అర్థాలు ఏవీ లేకపోయినా దానిని నగదు వ్యవహారం అంటారు. ఎగ్జాంపుల్ సింపుల్ గా పర్చేజెస్, కొనుగోళ్లు, సేల్స్, అమ్మకాలు. చూడండి, ఇక్కడ వ్యక్తి పేరు కానీ, నగదని కానీ, స్పెషల్ వర్డ్స్ ఏమి లేవు, అయినా కూడా వీటిని ఏమంటామంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటాము. సో హౌ టు ఐడెంటిఫై ది ట్రాన్సాక్షన్ క్యాష్ ఆర్ క్రెడిట్ అన్నప్పుడు మనము మొత్తము 6 పాయింట్స్ నేర్చుకోవాలి. అందులో ఫస్ట్ పాయింట్ ఏమో క్రెడిట్ ట్రాన్సాక్షన్ సంబంధించినవి, మిగతా 5 కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ సంబంధించినవి. సో ఆ 5 పాయింట్లు చదువుకుంటే ఏది క్యాష్ ట్రాన్సాక్షన్, ఏది ఎలా ఐడెంటిఫై చేయాలనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇవన్నీ నోట్ చేసుకొని బైహార్ట్ చేయండి, మీకు ఈజీగా ఏ ట్రాన్సాక్షన్ ఎలా ఐడెంటిఫై చేయడం అనేది వస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్.